సంవత్సరంలో హైదరాబాద్ ఫతే మైదాన్లో ఘంటసాల గారి చలనచిత్ర జీవిత రజతోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆ ఉత్సవంలో భారత చలనచిత్ర రంగానికి చెందిన అతిరథ మహారథులెందరో పాల్గొనడం విశేషం. ఘంటసాల గారి విగ్రహాన్ని నేను హైదరాబాదులో ప్రతిష్ఠించ చేసుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. జరిగింది. అక్కడ మన లలిత కళా తోరణంలో దాన్ని పెట్టించారు. కానీ దాని బాగోగులు చూసేవాళ్ళు లేకపోతే తప్పన పడిపోయి దాన్ని నేను ఎలాగైనా రవీంద్ర భారతిలో పెట్టించాలి అనుకున్నప్పుడు రవీంద్ర భారతిలో చాలా అద్భుతమైన చోటు ముందు పెట్టించారు అక్కడ. కానీ ఆ తర్వాత ఏదో అక్కడ రోడ్ వైడనింగ్ అవుతుందని ఆ విగ్రహాన్ని తీసి ఈ ఒక్క మారుమూల పెట్టేశారు. మనసు తప్పించిపోయింది. ఏం చేయాలో తెలియదు. నేను ఎక్కువగా రాజకీయ నాయకులు కానీ వీళ్ళైతే పదవుల్లో ఉన్నవాళ్ళని కానీ ఎక్కువ కలిసేవాడిని కాదు. కేవలం నా బంధుత్వం వల్ల సాంస్కృతికానికి సంబంధించినంతే ఉంటుంది. నేను చాలా సిగ్గర్ని, చూడ్డానికి మాటకారిగా కనపడతాను కానీ చాలా దూరంగా ఒదిగి ఉండేవాడిని. ఒకరోజు రమణమూర్తి గారి సభలో ఉన్నప్పుడు, సోదరా నువ్వు ఎలాగైనా పుణ్యం కట్టుకొని ఈ ప్రాంగణంలోనే కాస్త మంచి చోటుకు దాన్ని తెప్పించవయ్యా అంటే వెంటనే నడుము కట్టుకుని దాన్ని అద్భుతమైనటువంటి చోటుకు తీసుకొచ్చి వాళ్ళ ఘంటసాల కళా ప్రాంగణం అని పేరు పెట్టి అతను చేసిన ఆ మేలును నేను మర్చిపోలేదు.